షలోమ్. అందరూ బాగున్నారా? ఒక ఊర్లో ఒక ధనవంతుడు ఉన్నాడు. తనకు జీవించడానికి ఇంద్రభవనం లాంటి ఇల్లు, సుఖ సౌఖ్యాలు అనుభవించడానికి కావలసినంత ధనము ఉంది. కానీ తనకొక సమస్య. కంటి నొప్పితో తను బాధపడుచూ ఉన్నాడు. అనేక మంది డాక్టర్ల దగ్గరికి, స్పెషలిస్టుల దగ్గరికి వెళ్ళాడు. కానీ ఎక్కడ కూడా తన కంటి నొప్పి తగ్గకుండా అలానే బాధపడుతూ ఉన్న సమయంలో ఒక ప్రకృతి వైద్యుని దగ్గరికి వెళ్ళాడు. ఆ వైద్యుడు ఒక సలహా ఇచ్చాడు. నీవు ఏ రకమైన రంగులను చూడడానికి వీల్లేదు, ఒక ఆకుపచ్చ రంగును మాత్రమే చూడాలి అన్నప్పుడు తను తన ఇంటిలో ఉన్న వస్తువులన్నింటినీ, డబ్బుతో సహా అన్నింటినీ ఆకుపచ్చ రంగు వేయించి తన దృష్టి అంతా ఆకుపచ్చ రంగుపై నిలిపాడు. ఆ వ్యక్తి కంటి నొప్పి నుండి ఉపశమనం పొందుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ప్రకృతి వైద్యుడు వచ్చినప్పుడు తను ఎరుపు రంగులో ఉన్న షర్టు వేసుకుని రావడం వల్ల ఆ పని వారంతా ఆ వైద్యుడిపై ఆకుపచ్చ రంగు పోశారు. అప్పుడు ఆ వైద్యుడు నవ్వాడు. అయ్యో, నీ ఆలోచన వల్ల ఇంత డబ్బును, ఇంత ధనాన్ని వ్యర్థం చేసుకున్నావు. నీవు ఆకుపచ్చ కళ్ళద్దాలు వాడినట్లయితే ఇవన్నీ బాగుండే కదా అని చెప్పాడు. కనుక నీ ఆలోచనే నీ జీవితాన్ని మారుస్తుంది. నీవు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నావు, అవి దేవుని చిత్తానుసారమై, దేవుని ఇష్టానుసారమై, దేవునికి ఇష్టునిగా ఉండే ఆలోచనలు కలిగి ఉన్నట్లయితే దేవుడు నీ ఆలోచనలను సఫలపరుస్తాడు. నీ జీవితంలో నీకు కావలసిన మేలులు అందిస్తాడు. కనుక నీ ఆలోచనలను, నీ చిత్తాన్ని దేవునిపై నిలుపు. గాడ్ బ్లెస్ యూ.